అయితే గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడైతే ఒక మిరాకల్ అంటే మీన్ హైదరాబాద్లోనే ఎక్కడ లేని విధంగా మిస్టర్ హైదరాబాద్ అండ్ దట్ టు ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో సో బాడీ బిల్డర్స్ ఛాంపియన్షిప్ అయితే జరుగుతుంది. సో మనతో పాటు ఉన్నారు శ్రీకాంత్ గారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎలా అనిపిస్తుంది మిస్టర్ హైదరాబాద్ ముందుగా ఎన్ఎస్యుఏ అంటేనే విద్యార్థి సంఘాలలో కల్లా ఈ భారతదేశంలోనే అత్యంత వినూత్నంగా విశిష్టమైన ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్ఎస్యుఏ విద్యార్థి సంఘం చేయబడుతుంది. ఈ ఎన్ఎస్యుఏ విద్యార్థి సంఘం గురించి చెప్పాలంటే ఈ ఎన్ఎస్యుఏ విద్యార్థి సంఘం నుంచే నేను కూడా రాష్ట్ర ఓబీసీసీఎల్ చైర్మన్ దాకా రావడం జరిగింది. ఎన్ఎస్యుఏ అనేక కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా యువతను విద్యార్థులను మేల్కొల్పే విధంగా అనేక కార్యక్రమాలు ఎన్ఎస్యుఏ దేశవ్యాప్తంగా చేపడుతుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా నా మిత్రుడు నా సహోదరుడు ఫాజిల్ ముజ్జు ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్ఎస్యుఏ తరపున అదేవిధంగా ఎన్ఎస్యుఏ ఉపాధ్యక్షుడు సద్దాం గారి ఆధ్వర్యంలో ఇతర మిత్రులందరం కలిసి ఎన్ఎస్యుఏ కోసము అనేక మంది విద్యార్థులను స్పోర్ట్స్ వైపు క్రీడల వైపు మళ్లించే దాంట్లో భాగంగా ఎన్ఎస్యుఏ హైదరాబాద్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం గత 3 సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపెంట్స్ పెరుగుతూ ఉన్నారు. దానికి తగిన ఎంకరేజ్మెంట్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ఎన్ఎస్యుఏ వాళ్ళకి అందిస్తూ ఉన్నాం మేము. అన్నారు స్పోర్ట్స్ కోసం అంటే స్పోర్ట్స్ కోసం చాలా కష్టపడుతున్నాం, 3 years నుంచి కూడా నడుస్తుంది అనేసి. సో ఎంతవరకు రీచ్ అయ్యారు? ఎన్ఎస్యుఏ అనే ఒక విద్యార్థి విభాగము మిగతా రాజకీయ పార్టీలలో ఉన్నట్టు రాజకీయాలకు అతీతంగా విద్యార్థులలో యువతలో క్రీడా స్ఫూర్తి పెంచడానికి రాజకీయాలు ఒక్కటే కాదు, మీరు ఇతర పార్టీలలో చూసినట్టయితే విద్యార్థులను కేవలం వారి పార్టీ యొక్క రాజకీయాలకి జెండాలు మోపడానికి వాడుకుంటారు తప్పితే లేదంటే ఏదైనా వీధి పోరాటాలకు వాడుకుంటారు తప్పితే ఎన్ఎస్యుఏ విద్యార్థి సంఘంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఇవాళ ఎన్ఎస్యుఏ చేస్తున్న కృషిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. వీళ్ళందరినీ కూడా భవిష్యత్తులో గుర్తించి ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మా వంతు ప్రోత్సాహం మేము అందిస్తాం. అండ్ సార్, విద్యార్థుల కోసం ఇదే కాకుండా ఎన్ఎస్యు ఇంకెలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అండ్ వాళ్ళ కోసం మీరు స్పోర్ట్స్ కేటగిరీలో ఇంకా వేరే ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి, వాళ్ళ కోసం వేరే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఏ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అనేక రకమైన క్రీడలతో పాటు సేవా కార్యక్రమాలతో పాటు విద్యార్థి ఉద్యమాలు విద్యార్థుల సమస్యల పరిష్కారంతో పాటు అనేకమైనటువంటి రాజకీయాలకు సంబంధించిన వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో చేపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఎన్ఎస్యుఏ విద్యార్థి సంఘం కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అసెట్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. సార్, అండ్ చాలామంది వాళ్ళకి ప్రతిభ ఉంటుంది, కాకపోతే వాళ్ళకి అక్కడి వరకు రీచ్ అవ్వలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఎన్ఎస్యు ఏమైనా చేస్తుందా? ఎన్ఎస్యుఏ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మాత్రమే ఇవాళ హైదరాబాద్ సిటీలో ఎలాంటి ప్రోత్సాహం లేనటువంటి పేద విద్యార్థులను కూడా గుర్తించి ఇవాళ మీరు చూసినట్టయితే ప్రకాశం హాల్లో అనేక మంది పేదలు మధ్యతరగతి కుటుంబవాసులు, మీరు బాడీ బిల్డింగ్ అంటే చిన్న విషయం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని. దానికి ఖచ్చితంగా మా ఉపాధ్యక్షులు మా ఎన్ఎస్యుఏ సిటీ ఉపాధ్యక్షుడు ముజ్జు వాళ్ళ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అహర్నిశలు ప్రోత్సహిస్తుంది. వారికి ఎట్లాంటి కార్యక్రమాలలో ఎట్లాంటి ఎంకరేజ్మెంట్ కావాలన్నా కూడా మేము ఇస్తున్నాము. అవసరమైన చోట తప్పకుండా ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేయడానికి ఎన్ఎస్యుఏ విద్యార్థి విభాగం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ వెనుకపోదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫార్చునేట్గా నేను కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్ఎస్యుఏ అధ్యక్షుడు ఉండే అప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్న టైంలో కూడా మేము కూడా అనేక క్రికెట్ మ్యాచ్లు కానీ అనేక రకాలుగా విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించడమే మా యొక్క ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఏని విద్యార్థి విభాగాన్ని కేవలం రాజకీయాలకు మాత్రమే వాడుకోకుండా అన్ని రంగాలలో కూడా ప్రోత్సహించడం కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. సరే, అండ్ ఎన్ఎస్యు తరపు నుంచి మీరు యువతకి ఎట్లాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? విద్యార్థులు యువత క్రీడలలో చదువులలో ఉద్యోగాలలో రాణిస్తూనే ఖచ్చితంగా ఈ దేశ భవిష్యత్తు నిర్మాణం కోసం ప్రతి ఒక్క విద్యార్థి కూడా రాజకీయాల్లోకి వచ్చి ఈ దేశాన్ని పరిపాలించుకునే బాధ్యత కూడా మన పౌరులందరికీ ఉందని చెప్పి ఎన్ఎస్యుఏ తరపున తెలియజేస్తున్నాను. సరే, అంటే సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా, అంటే ఎస్టర్డే జరిగిన టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఏముంది దానిపైన అంటే ఈరోజు కొంతమంది విద్యార్థులు అయితే ఆత్మహత్యకు పాల్పడ్డారు. సో వాళ్ళ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నీళ్లు,
నిధులు నియామకాల కోసం ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఆ రోజు నేను కూడా ఎన్ఎస్వై విద్యార్థి నాయకుడిని, నేను కూడా చేతిలో రాయబట్టుకొని ఉద్యమంలోకి దూకిన వాడిని. ఖచ్చితంగా నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. అవసరమైతే ఇంకొక కొట్లాట తెచ్చి ఇంకొక ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని మారుద్దాం. కానీ ఈ అసమర్థ ప్రభుత్వం కోసము అన్యాయంగా ఎంతో భవిష్యత్తున మీ బతుకులు పాడు చేసుకోకండి. అవసరమైతే ఉద్యమాలు చేద్దాము, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాము. ఎట్లాంటి తెలంగాణ కావాలని కోరుకున్నామో అట్లాంటి తెలంగాణ తెచ్చుకునే వరకు ఆర్నిసలు పోరాటం చేద్దాం. కానీ విద్యార్థుల తల్లిదండ్రులారా, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకి కంగారు పడి భయపడి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ధైర్యంగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, ఎన్ఎస్యూఐ మీకు అండగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అండ్ బల్మూరి వెంకట్ గారికి అండ్ రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పాలని? మా పార్టీ అధ్యక్షుడు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఏదైనా చెప్పదలుచుకుంటే విత్ ఇన్ ద పార్టీ చెప్పుకుంటాం కదా. టుడే ఎవరైతే కంటెస్ట్ చేశారో ఆల్ ద ఛాంపియన్స్ అండ్ ఆల్ ఓవర్ టీమ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇంకా ముందు కూడా అనేక వాళ్ళందరికీ కూడా ఇంకా మంచి మంచి అవార్డులు రావాలని చెప్పి ఇంకా ముందుకు పోవాలని, జాతీయ స్థాయిలో వారు ఆడాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. అండ్ చాలా మంది అంటున్నారు శ్రీకాంత్ గారు అంటే పేద విద్యార్థులు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీకాంత్ గారు ఉంటారు. అండ్ ప్రతి చోట మీ పేరు అంటే మీరు అందరికీ అందుబాటులో ఉంటారు, అందరికీ సపోర్ట్ చేస్తున్నారని వింటున్నాం. సో ఇంకా అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే అలాంటి పేద విద్యార్థులు కానీ ఎవరైనా అంటే ప్రతిభ ఉన్నవాళ్ళు మిమ్మల్ని కలవాలంటే ఏం చేయాలి? అండ్ మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. గత 20 సంవత్సరాల నుంచి నేను విద్యార్థి యువజన రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని గాంధీ భవన్లో మీరు చూస్తున్న ప్రకాశం హాల్ ఎంత గట్టిగా ఉంటుందో ఈ గాంధీ భవన్లో మేము కూడా అంతనే టైం ఇస్తాము. నన్ను కలవాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాము. మీరు ఏదైతే విషయం చెప్పినరో మీరు అందరికీ అందుబాటులో ఉంటారు. ఇదే ఏ విధంగా అయితే ఇవాళ పేద విద్యార్థులు కష్టపడుతున్నారో ఆ రోజు మేము కూడా ఈ ఎన్ఎస్యూలో అట్లా కష్టపడి వచ్చిన వాళ్ళమే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సాధక బాధకాలు తెలుసు కాబట్టి, వినే ఓపిక ఉంది కాబట్టి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే శక్తి యుక్తులు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఎప్పుడు అవైలబుల్ ఉంటాము. అహర్నిశలు గాంధీ భవన్లో 24 గంటలు మాకు ఆఫీసులు ఉన్నాయి. వాటిలో ఖచ్చితంగా వచ్చి కూర్చొని ప్రతి విద్యార్థి సమస్యని, ప్రతి యువకుడి సమస్యని, ప్రతి నిరుద్యోగ సమస్యని కూడా మేము అడ్రస్ చేస్తున్నాము. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇంకా అడ్రస్ చేస్తాము. వాళ్ళందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. అండ్ సార్ ఇంకొక మాట, అంటే చాలా మంది అడుగుతున్నారు శ్రీకాంత్ గారు వచ్చే ఎన్నికలు ఎక్కడి నుంచైనా పోటీ చేయబోతున్నారా అని. మేమందరం కూడా భవిష్యత్తులో ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి అనుకున్నప్పుడు శాసనకర్తలు కాకుండా ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కాలేం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇచ్చినప్పుడు తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తాం. తప్పకుండా చేస్తారు. అండ్ సో తెలంగాణ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ ప్రస్తుత రాజకీయాలు అంటే మార్పులు జరుగుతున్నాయి. సో దానికోసం మీరు తెలంగాణ ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ ప్రజలందరికీ మేము చెప్పదలుచుకున్నది ఒకటే మెసేజ్. నిశ్చితంగా రాజకీయాలను గమనించండి. జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను జాగ్రత్తగా గమనించి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ బతుకుల కోసమైతే ఆరాటపడ్డామో అట్లాంటి బతుకు, అట్లాంటి స్వేచ్ఛ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడకుండా పోతుంది. కాబట్టి ఒక నిరంకుశ పాలన జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కళ్ళు తెరిచి ఎలాంటి రాజ్యం కావాలనుకున్నామో, ఎలాంటి పాలన తేవాలనుకున్నామో, ఎలాంటి పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకున్నామో అలాంటి పార్టీని ఖచ్చితంగా ఎంచుకొని రాబోయే రోజులలో ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీని మీరు అందరూ ఎంచుకున్నట్టయితే భవిష్యత్తులో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. సరే, అండ్ 3 years నుంచి ఇంత సక్సెస్ఫుల్గా బాడీ బిల్డర్ ఛాంపియన్షిప్ని నడుపుకొని వస్తున్న ఫజిల్కి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అండ్ ఏమని విష్ చేయబోతున్నారు? ఫాజిల్ ఎంతో భవిష్యత్తున్న నాయకుడు. విద్యార్థి ఉద్యమాల్లో, విద్యార్థి రాజకీయాలలో, విద్యార్థులకు సంబంధించిన క్రీడా కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా అతను పార్టిసిపేట్ చేయడమే కాకుండా అనేక మంది యువతను ప్రోత్సహించినటువంటి ఫాజిల్కి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మా అందరి తరఫున మేము అండగా నిలబడతాము. ఫాజిల్ని కూడా ప్రోత్సహిస్తాము. ఫాజిల్ని కూడా ముందు కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లో ఇంకా క్రియాశీల పాత్రలోకి తీసుకుపోవడానికి మేమందరం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. పాటు ఉన్నారు దేవేందర్ యాదవ్, ద జడ్జ్ ఆఫ్ ద మిస్టర్ హైదరాబాద్ నేషనల్ జడ్జ్. సో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. సార్ ఇప్పటి వరకు ఎన్ని అంటే ఇలాంటి ఈవెంట్స్కి మీరు జడ్జ్గా వెళ్ళింటారు? నేను యాక్చువల్లీ ఐఎమ్ ఫస్ట్ బాడీ బిల్డర్. నేను 15 years మిస్టర్ తెలంగాణ టైటిల్ విన్ చేశాను. మిస్టర్ ఇండియా 3 times, మిస్టర్ ఉస్మానియా 3 times, మిస్టర్ తెలుగు యువత ఎన్టీ రామారావు గారు నాకు 3 years కంటిన్యూగా మిస్టర్ తెలుగు యువత టైటిల్ ఇచ్చారు. అప్పుడు నేను బాడీ బిల్డరు. ఇప్పుడు
after my Mr. India competition, I went to Mr. Asia, Singapore. After that, I became a judge, national judge and international judge. సో అప్పటి నుంచి నేను యువకులకు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నాను బాడీ బిల్డింగ్. ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ జిమ్, ఛాంపియన్ జిమ్. అందులో బాడీ బిల్డర్స్కి చాలా ఎంకరేజ్ చేశాను. యువతని ఒక మంచి దారిలో నడపడానికి మరియు మంచి వాళ్లకు ప్రోత్సాహం ఇస్తూ యువకులని మంచి స్పోర్ట్స్లో మంచి వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలని. ఇవాళ రేపు పిల్లలంతా డ్రగ్స్ ఇవి అటువైపు వెళుతున్నారు. వాళ్ళకు ఆ దారి మంచి దారిలో వాళ్ళకు ఒక స్పోర్ట్స్ దారి మంచిగా వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు ఉంటాయని ఇందులో బాడీ బిల్డింగ్ నాకు ఎంతో ప్రియమైనది. ఇది మా గురుగారు కృష్ణస్వామి యాదవ్, మా తండ్రి గారు, అతని ఆయన అడుగుజాడలో మేము ఎంతోమంది యువకులకు ప్రోత్సహించాం. ఇప్పుడు కూడా బాడీ బిల్డింగ్ మేము నేషనల్ ప్రతి నాట్ ఓన్లీ మన తెలంగాణ ఎవ్రీ ఇయర్ నేషనల్ ఛాంపియన్షిప్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా. ఎక్కడికి వెళ్ళినా మేము యువకులకు ప్రోత్సాహం ఇస్తూ బాడీ బిల్డింగ్ ఎలా చేయాలి, దీన్ని 55 kg నుంచి 100 kg 10 కేటగిరీస్ ఉంటాయి. ఒక్కొక్క బాడీ బిల్డర్ వాళ్ళ మజిల్స్ చూపించడము, మంచి బాడీ పెట్టుకోవడము, చెడు దారి పోకుండా మంచి ఇది చాలా మంచి మదర్ ఆఫ్ స్పోర్ట్స్ అంటారు. బాడీ బిల్డింగ్ ఈజ్ యూ క్యాన్ డూ ఎనీ స్పోర్ట్, whether you play cricket, kabaddi or any other game, but bodybuilding is the mother of sports for all games. So fitness is most important. Wherever you go, you should be fit, otherwise fitness is nothing. Health is wealth. Is a strong mind existing strong body. To build up our nation, our strong body and strong mind is essential for improving our development of the country. So youth should consider bodybuilding a good game, and in good sports spirit they should encourage and they should develop their body for the development of our country. And సో టుడే ఎంతమంది ఇక్కడికి వచ్చినారు? కాంపిటీటర్స్ వచ్చారు. ఎంతమంది గెలిచారు? అవుట్ ఆఫ్ 100 దే ఎవ్రీ 10 కేటగిరీస్ ఉంటాయి. ఇందులో 100 మెంబర్స్లో వీ హ్యావ్ గివెన్ 30 as they have taken the first, second, third places, and in the lastly we have one champion of champion title where we will give 10,000 cash award for champion of champion Mr. Hyderabad, conducted by NSUI. So Fazil Ahmed is every year is conducting championship. I thank for NSUI and the Congress committee. They are developing the bodybuilders, encouraging the sportsmen. Thank you all of you, and develop our game also. Thank you all. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మనతో పాటు ఉన్నారు అభిజిత్ యాదవ్ గారు. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వండర్ఫుల్ అండి. యాక్చువల్గా నేను అభిజిత్ యాదవ్ అంటే ఎన్ఎస్యుఐ హైదరాబాద్ ప్రెసిడెంట్. ఇవాళ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఏదైతే హైదరాబాద్ సీనియర్ ఎన్ఎస్యుఐ నాయకులు మొహమ్మద్ ఫాజిల్ గారి ఆధ్వర్యంలో గత 5-6 సంవత్సరాలుగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఘనంగా ఏర్పాటు చేసి సొంత కృషితో అటు అంటే ఎవరి అందుబాటులో లేకున్నా కంపల్సరీ ప్రతి సంవత్సరము ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ నిర్వహించి అనేక మంది యువతులు ఒక ఆరోగ్యంగా ఉండాల్సిన ఒక వాయువుని మనము అంటే ఏ విధంగా ఎంకరేజ్ చేయాలో అనేది, అంటే ఎక్సర్సైజ్ అనేది ఏ విధంగా చేయాలి అంటే ఒక లిమిట్లో చేయాలి. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం తరచూ హార్ట్ స్ట్రోక్స్ వల్ల అంటే ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ కానీ అనేక రకాలుగా చాలామంది హార్ట్ స్ట్రోక్కి బలవుతున్నారు. అది అంటే ఏ విధంగా చేయాలి, లిమిట్గా చేసి ఏ విధంగా కాంపిటీషన్స్లో దిగాలనే కార్యక్రమాన్ని మా ఎన్ఎస్యుఐ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ ముజ్జు గారి ఆధ్వర్యంలో గత కంటిన్యూస్గా 5-6 సంవత్సరాలుగా ఈ ఆర్గనైజేషన్ పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీన్ని ఎన్ఎస్యుఐ హైదరాబాద్ అధ్యక్షునిగా తనని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి చేసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మనతో పాటు ఉన్నారు ఎన్ఎస్యుఐ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఫాజిల్, వైస్ ప్రెసిడెంట్ ఫాజిల్. హాయ్ ఫాజిల్. Yes, hi ma'am. Hi, yes, I'm also a bodybuilder. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? నేను చాలా ఆనందంగా ఉంది. मैं बहुत खुश हूँ. हिंदी में बात करता हूँ. मैं बहुत खुश हूँ. मैं करा के हर दिन एक्सपीरियंस हो रहा मेरे को बहुत. और एक क्या है बोले तो बॉडी बिल्डर्स को बहुत इंकरेजमेंट हो रहा. बॉडी बिल्डर्स हर कोई बहुत नीचे से बहुत मेहनत करके बहुत पैसा खर्चा करके हर चीज़ डाइट में हर कोई मिडिल क्लास
केच बॉडी बिल्डर्स बनते। हर कोई पैसे वाला कोई भी बॉडी बिल्डर नहीं बनता, इसलिए मैं एक मेरा शौक़ है कि ऐसा बॉडी बिल्डिंग कंपटीशन कराना, हर किसी को बुला के उन लोगों को हर जगह 3 प्लेसेस देते, मैं 5 प्लेसेस देके उन लोगों को बहुत खुशी से वो करता हूँ। वो भी बहुत अच्छा आते, बहुत पूरे शहर से। ये बार तो गुंटूर से, कर्नाटका से और महाराष्ट्र से, वहाँ से भी आए, पूरे हर डिस्ट्रिक्ट से आए। बहुत खुशी हुआ मेरे को और प्रोग्राम बहुत सक्सेसफुल हुआ। థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఫజిల్ ఇప్పుడు మీరు అన్నారు అంటే నార్మల్గా అందరూ 3 ప్లేసెస్ మాత్రం ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇస్తారు, బట్ మీరు 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుని ఇస్తున్నారు, అసలు ఎందుకంటారు? నేను డిసప్పాయింట్ అయినా కాబట్టి నేను 5 ప్లేసెస్ పెడుతున్నాను. నాకు ఒకసారి నేను ఒక 40-50 కాంపిటీషన్స్ ఆడినా, దాంట్లో నేను ఒక 10 టైమ్స్ 4th 5thగా నాకు గెట్ బ్యాక్ అన్నారు. అయితే అందుకే నాకు ఎందుకు ఒక్కొనికి కూడా నేను వదలొద్దు అని ఎంత మెహనత్ చేసి ఈడ దాకా వస్తారు నాకు తెలుసు అది, కాబట్టి నేను 4th కూడా 5th కూడా పెడతాను. అండ్ ఫైనలీ అంటే 3 years నుంచి కూడా మీరు కంటిన్యూస్గా ఈ బాడీ బిల్డర్ ఛాంపియన్షిప్ అయితే చేస్తున్నారు. సో ఇది చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? రీజన్ ఏంది, బాడీ బిల్డర్స్కి ఎంకరేజ్మెంట్. కాంపిటీషన్స్ చాలా తక్కువ మంది చేపిస్తారు, ఎవరు ఏమైనా ఎన్ఎస్యుఐ తరఫున చేపిస్తున్నారు. హైదరాబాద్లో ఇంతమంది ఉండగా బట్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలోని ఎందుకు జరుగుతుందని? ఎన్ఎస్యుఐ కాబట్టి స్టూడెంట్స్ కాబట్టి క్రీడాకారులు దాంట్లో ఎక్కువ ఉంటారు. స్టూడెంట్స్ అంటే దాంట్లో మన కాలేజ్లలో ప్రతి ఒక్క స్పోర్ట్స్లో, బాక్సింగ్లో ప్రతి ఒక్క స్పోర్ట్స్లో ఉంటారు. కాబట్టి మేము మా ఎన్ఎస్యుఐ తరఫున స్పోర్ట్స్ విరుద్ధంగా స్పోర్ట్స్ మీట్గా ఒక బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ చేపిస్తున్నాం. అండ్ రైట్ ఫజిల్, అండ్ ఇప్పుడు నవ్య డేస్లో ఆటోడెక్ అనేది చాలా కామన్ అయిపోయింది. దట్ టు ఇప్పుడు బాడీ బిల్డర్స్ అంటే వాళ్ళు హెవీ ఎక్సర్సైజ్ చేయాలి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా టిప్స్ చెప్తారా? నేను ఇప్పుడు టిప్స్ ఏం చెప్పలే, నా పరిస్థితుల్లో లేను. నేను తర్వాత మీకు చెప్తాను, నాకు టైటిల్ నడుస్తుంది, మేము మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. దెన్ ఫైనలీ ఎవరైతే ఈరోజు పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా థ్యాంక్ యూ సో మచ్, మీరు వచ్చిర్రు. నేను చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.